హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను ఉడిపికి వచ్చిన. ఉడిపిలో శ్రీకృష్ణ మఠం ఉంది. శ్రీకృష్ణ మఠం ఉంది, గుడి ఉంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కూడా ఇక్కడ దేవాలయం కూడా ఇన్సైడ్ లో ఉంది. అది కూడా మీకు ఈ రోజు నేను చూపిస్తాను. ఇక్కడ దర్శనానికి అయితే ఇదే ప్లేస్ ఇక్కడ పోవాలి. ఇక్కడ మీరు చూస్తా ఉండేది ఇది స్కూల్ అన్నమాట. ఇది మఠ స్కూల్ ఇది. ఈ శ్రీకృష్ణ దేవరాయ అంటే ఇక్కడ ఉండే వాళ్ళు గురువులు ఇక్కడ ఒక స్కూల్ అనేది కూడా ఓపెన్ చేసిండారు. ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే. ఈ స్కూల్ పెద్ద బిల్డింగ్ కూడా మీరు చూడొచ్చు. చాలా పెద్ద బిల్డింగ్ ఉంది. ఇక్కడైతే ఎంట్రీ అన్నమాట. ఇక్కడ దర్శనానికి అయితే ఇలాగే పోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ మంది ఎవరు కనపడతాలే అని మీరు అనుకుంటారేమో, కానీ ఇన్సైడ్ లో పోతే చాలా మంది ఉంటారు. మార్నింగ్ ఆల్రెడీ 5:30కే ఈ గుడి ఓపెన్ చేసి ఉంచిన 5:30కే చాలా మంది అయితే ఈ గుడికి అయితే దర్శనానికి అయితే వచ్చేస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు దర్శనం చేసి ముగించుకొని రిటర్న్ అయితే వస్తా ఉన్నారు, చూడవచ్చు. ఇక్కడ ఉండే గుడి కూడా చాలా పెద్దది. ఇక్కడైతే షాప్స్ అయితే ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో అయితే అంతగా కనపడదు. కొద్దిగా మనము లోగా వెళితే అక్కడ మనకి షాప్స్ అయితే చాలా ఉంటాయి. ఏదైనా పర్చేస్ చేసుకోవాలన్నా కూడాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ ఏం కావాలన్నా మనము పర్చేస్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి షాప్స్ అయితే. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తా. ఈ గుడి అయితే చాలా పెద్దది. ఇక్కడ చాలా గుడి, మళ్ళీ చాలా దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇక్కడ మనము చూడాల్సింది అయితే చాలా సేపు ఇక్కడ టైం అనేది పడుతుంది. నేను ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. చూస్తూ ఉండండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ ఉండేది. ఇక్కడ మీరు చూస్తా ఉండేది ఇది పెద్ద ఒక గీతా మందిరం అని చెప్పి ఇక్కడ ఉండే బిల్డింగ్ అయితే. ఈ గీతా మందిరం బిల్డింగ్ అయితే ఇక్కడ దేవుడికి అయితే పూజలు జరిపేటప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడ గీతా మందిరం అంటే ఇక్కడ వచ్చి పాటలు అనేది దేవుడికి పాడుతూ ఉంటారు మైక్ లో పెట్టుకొని. అక్కడ మీకు కనపడొచ్చు. పైన మీకు ఒక బాల్కన్ లాగా కనపడుతుంది. అక్కడ కూర్చొని ఉన్నారు చాలా మంది. ఆడ కూర్చొని వాళ్ళు పాటలు అనేది దేవుడికి ఇక్కడ నుంచి వాళ్ళు పాడుతూ ఉంటారు. అక్కడ పూజలు జరుగుతూ ఉంటే ఇక్కడ చాలా విశేషమైనది అంటే ఇక్కడ పాటలు అనేది మనము డైరెక్ట్ గా మనము ఇక్కడ కళ్ళారే మనము చూసుకోవచ్చు. చాలా ప్లేసుల్లో అయితే మనము చూడలేము ఇట్లా అంతాను. చూడండి, ఏనుగైతే కొంచెం చూసేదానికి రియలిస్టిక్ గా దాన్ని పెట్టినారు, ఒక బొమ్మలాగా. చాలా బాగుంది చూసేదానికి. ఇక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ చూస్తే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి. ఆ పెద్ద ప్యాలెస్ లాగానే కనబడుతుంది ఉండే బిల్డింగ్ కూడా చూసేదానికైతే. చూడండి, గీతా మందిరం అంటే ఇదే. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కృష్ణుడు పాటలు అయితే చాలా చక్కగా చాలా బాగా పాడుతున్నారు. నాకైతే చాలా ఇష్టమైంది ఇక్కడ చూస్తాము. ఇప్పుడైతే మనము దర్శనానికి అయితే ఇన్సైడ్ కి వెళ్దాము. ఇది పోతూ పోతూ మనకి ఇక్కడ మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. చూడండి, మీకు ఆ షాప్స్ అన్ని చూపిస్తారు. ఇక్కడ చూస్తే మీకు ఈ షాపుల్లో మొత్తము మీకు ఇక్కడ దేవుడికి కావాల్సిన ఒక బొమ్మలు అయితే మీకు చాలా ఉన్నాయి. ఇక్కడ కాస్ట్లీ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. చాలా తక్కువ ఏమీ లేదు. ఇక్కడ అయితే పెద్ద పెద్ద కృష్ణ బొమ్మలు, చిన్నవి ఒకటి ఇక్కడ పెట్టినారు. అంతా కృష్ణునికి సంబంధించిన బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. చాలా మంది అయితే కొనుక్కొని పోతారు. చూడొచ్చు, చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ అంతా పీఠాలన్నీ ఉన్నాయి. ఒకటి ఇక్కడ చాలా షాపులు అయితే ఉంది, కానీ కాస్ట్లీ. మీరు ఏం తీసుకున్నా కృష్ణునికి ఆ బొమ్మలతో పాటు వేరే ప్రతి ఒక్క ఐటమ్స్ అంటే మీరు తీసుకునే ఒక ప్లాస్టిక్ ఐటమ్ కృష్ణునికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా అక్కడ చాలా మంది పెట్టినారు. చాలా బాగుంది. ఇక్కడ దర్శనం పోయే ప్లేస్ అయితే ఇదే. ఇప్పుడైతే నేను ఇక్కడ దర్శనానికి అయితే ఏ టికెట్ అనేది లేదు. ఇక మనకి దర్శనం అయితే ఇస్తారు. మనము దర్శనానికి అయితే పోదాము ఇన్సైడ్ లో అయితే. ఇప్పుడు ఈ దర్శనానికి మనము పోయినప్పుడైతే ఇన్సైడ్ లా ఇక్కడ కూడా కొన్ని షాప్స్ అయితే మనకు ఉన్నాయి చూసేలాగా. షాప్స్ అంటే ఇక్కడ కూడా దేవుడి విగ్రహాలు అయితే ఇక్కడ కూడా సేల్స్ అనేది చేస్తా ఉంటారు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ చూసేదానికైతే. చాలా చక్కగా చాలా పెద్ద బొమ్మని ఇక్కడ నిలబెట్టినారు. చూసేకి చాలా బాగుంది. ఈ గుడిలోగా పోయినప్పుడే మనకి ఈ షాపులు కూడా ఇంకా ఉన్నాయి గోల్డ్ కలర్ లో. ఒకటి ఇక్కడ మనకి దొరుకుతుంది తీసుకునే దానికైతే. చిన్నదాని నుంచి పెద్ద బొమ్మ వరకు మనకి ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇది ఇన్సైడ్ లో. ఇప్పుడు పోయేదానికి ఇక్కడ కౌంటర్ ఉంది. మీరు ఎవరైనా ప్రసాదం ఏమైనా కావాలంటే ఈ కౌంటర్ లో పోయి ప్రసాదం అయితే
టోకన్ అయితే తీసుకోవాల్సి పడుతుంది. ఇంకా దర్శనానికి అయితే మనకి టికెట్స్ అయితే ఏమి లేదు. ఇప్పుడు నేను దర్శనానికి అయితే ఇప్పుడు పైకి పోతా ఉన్నాను. చాలా దూరం నడల్సి పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అంటే 9:30కి మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ చేస్తారు. దాన్ని 5:30కి గుడి ఓపెన్ పూజ చేసినారు. 9:30కి మనకి దర్శనం అయితే ఇస్తారు. 9:30కి కూడా ఇంకా 9 గంటలు అయింది. హాఫ్ అన్ అవర్ ఉంది. నేను హాఫ్ అన్ అవర్ ముందుగానే పోతా ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడంతా వంటలు చేసే జాగా. ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ఈ పూజలు చేసే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పూజారీలు అయితే మార్నింగ్ స్నానం అయితే ఇక్కడే చేస్తారు. ఇక్కడ చేసే వాళ్ళు దాని తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు పూజలు అనేది మొదలు పెడతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంకా కొంచెంగా ముందుకు వెళ్ళాలి దర్శనానికి అయితే. ఆల్రెడీ ఇప్పుడు సగం దూరం వరకు వచ్చినాను. ఇంకా సగం దూరం నేను ఇప్పుడు పోయి దర్శనంకి అయితే చేసుకోవాల్సి పడుతుంది. ఇది ఇన్సైడ్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఇక్కడ నుంచి మనము మళ్ళీ ఇన్సైడ్ కి అనేది పోవాలి. అంటే గుడి చుట్టూ ఒక రౌండ్ అనేది వేపిస్తారు వాళ్ళు దర్శనానికి అయితే. కోనేరు చూడండి ఎంత బాగుంది అని. ఇది ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ ఈ కోనేరు మధ్యలో ఉండే గోపురంలో అక్కడ పూజలు కూడా చేస్తారు. బోట్ లో పోయి పూజలు అనేది చేస్తారు. చాలా చక్కగా ఉంటుంది చూసేదానికి ఈవినింగ్ టైమ్ లో అయితే. ఇప్పుడైతే నేను దర్శనానికి అయితే దగ్గరికి వచ్చినాను. ఇక్కడైతే షర్టు బనియన్ మొత్తము మనము తీసేసి ఇక్కడ నుంచి మనము దర్శనానికి అయితే పోవాల్సి పడుతుంది. ఇన్సైడ్ లో అయితే షర్టు బనియన్ అయితే మనకి వేసుకునే దానికైతే అలౌడ్ లేదు. ఈ గుడిలో అయితే మనము చాలా స్ట్రిక్ట్ గా దర్శనం చేసుకోవాలా. నేను దర్శనం చేసి ఇప్పుడే బయట వచ్చినాను. ఇక్కడ మనం దర్శనం చేయాలా అంటే శ్రీకృష్ణుని ఒక కిటికీ నుంచి మాత్రమే మనము శ్రీకృష్ణుని అయితే దర్శించుకోవాలి. మనకి డైరెక్ట్ గా దేవుడిని చూసేదానికి పర్మిషన్ అయితే లేదు. ఇక్కడ ఎందుకు మనము శ్రీకృష్ణుని డైరెక్ట్ గా మనం దర్శించుకునేదానికి అవ్వదు అనేది మీకు తర్వాత చెబుతాను. ఇప్పుడైతే ఇక్కడ చూస్తా ఉన్నారు కదా, ఇక్కడ గురువుల ఒక మఠం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ మీరు చూస్తా ఉండేది ఇవన్నీ వచ్చి ఆ తులసి చెట్లకి యూజ్ చేస్తా ఉండింది. ఒక అప్పట్లో ఇది యూజ్ చేస్తా ఉండింది చాలా సంవత్సరాల వెనక. ఇన్ని తులసి చెట్లు ఇక్కడ ఎందుకు పెట్టినారంటే ఈ గుడికి చాలా సంవత్సరాలది చరిత్ర ఉంది. ఈ గుడిలో ఎంత మంది దేవుడికైతే గర్భగుడిలో దేవుడికి పూజలు చేసేవాళ్ళు వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ గుర్తుల కోసము ఇది వాళ్ళు చనిపోయిన తర్వాత ఇది ఒక తులసి కట్ట అని చెప్పి రెడీ చేపించి వాళ్ళ గుర్తులకి తీసుకువచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ పేరు అనేది రాసి ఇక్కడ పెట్టేసిపోతారు. ఇక్కడ పెట్టిండే ప్రతి ఒక్కటిను వాళ్ళు అంతమంది చనిపోయిండారు అని అర్థము. అప్పట్లో వాళ్ళు అంతమంది ఇక్కడ పూజారీలు వచ్చి వెళ్ళినారు, ఇంతమంది గురువులు ఉన్నారు పోయినారు అని చెప్పి అదొక గుర్తుకి అంత పెద్ద పెద్ద తులసి చెట్టలు అయితే ఇప్పటికి అంటే తులసి చెట్టలు అయితే పెట్టలేదు, తులసి కట్ట అయితే తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పెట్టినారు. ఒక్కొక్క చోట్ల పెట్టినారు. వాళ్ళ పేర్లు అయితే దాని మీద అయితే రాసిన్నారు ఏ సంవత్సరాల ఉన్న వాళ్ళు అని చెప్పేసి అని.
ఒకప్పుడు ఈ గుడి దగ్గర కనక అని చెప్పి ఒక ఆయన చెప్పులు కుట్టేవాడు. ఈ గుడికి చెప్పులు కుట్టే వాళ్ళని ఈ గుడికి ఇన్సైడ్ లో రానిస్తా ఉండే అప్పట్లో ఉండే ఈ ఊరి జనాలైతే. అప్పుడు ఆ చెప్పులు కుట్టే ఆయన రోజును దేవుడి దర్శనాని కోసము చాలా కష్టపడతాడు. ఒక రోజు దేవుని దగ్గర కష్టాలు చెప్పుకోలేక ఆయన ఏం చేస్తాడు అంటే దేవుడి వెనకాల ఉన్న భాగం అంటే వెనకాల ఉన్న ఒక చిన్న డోర్ దగ్గరకు వచ్చి, డోర్ అంటే గోడ ఉంటుంది, అక్కడొచ్చి ఏడుస్తూ నిలుచుకుంటాడు. దేవుడా, నన్ను ఎందుకు ఈ భూమి మీద నువ్వు పుట్టించావు, నిన్ను దర్శించుకునే భాగ్యం కూడా మనకు లేదా అని చెప్పి దేవుడి దగ్గర వెనకాల వచ్చి భుజం వెనకాల వచ్చి ఏడుస్తూ ఉంటాడు. దేవుడికి ఆ మాట విని సడన్ గా వెనకాల తిరిగి చూసిన వెంటనే వెనకాల ఉన్న ఒక గోడ బద్దల కొట్టుకొని, ఒక కిటికీ రూపంలో బద్దల కొట్టుకొని ఒక చిన్నగా ఫేస్ కనపడేలాగా ఆ చెప్పులు కుట్టేవానికి దర్శనం అయితే ఇస్తాడు శ్రీ కృష్ణుడైతే. ఆ సగము మాత్రమే శ్రీకృష్ణుడు తిరిగిండేది, మొత్తము వెనకాల తిరగలేదు. సగం భాగం ముందుకి సగం భాగం వెనక్కి మాత్రమే శ్రీకృష్ణుడు ఇప్పటికీ అలాగే ఉండేది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిండేది, నన్ను మీరు దర్శనం చేయాలంటే మీరు ఇలాగే చేయండి, నన్ను ఇంకా మీరు డైరెక్ట్ గా నన్ను ఎవరు మీరు దర్శనం చేయకూడదు అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడే శిలగా మారిపోయి అక్కడ ఉన్న వెనకాల భాగము కిటికీ భాగం మాత్రమే ఈ రోజుకి ఎవరి పైన కూడా దర్శనము ఆ కిటికీ నుంచినే మనము దేవుడిని అయితే దర్శనించుకోవాల్సి పడుతుంది. మనకి డైరెక్ట్ గా ఫ్రంట్ నుంచి దర్శనం అయితే మనకి ఎవరికి లేదు, ఎవరు చూడలేరు. కానీ మనము వెనకాల నుంచి వచ్చి మనం చూడాల్సి పడుతుంది. అక్కడ ఉన్న ఆ కనకన కిండి అని కూడా పేరు, ఇప్పటికీ అది అలాగే పెట్టినారు. ఆ చెప్పులు కుట్టేవాడిని కనక అని అంటారు, ఆ కనకన కిండి అని కూడా పేరు ఉంది. ఆ గుడి ఇప్పటి జరిగిండేది ఆ హిస్టరీ వచ్చి ఇప్పటికీ అది అలాగే నిలిచిపోయింది. శ్రీకృష్ణుడు అప్పట్లో తిరిగిండేది ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అది ఇప్పటికీ మనము దర్శించుకోవాలంటే శ్రీకృష్ణుని ఈ కిటికీ నుంచినే మనము కనకన కిండి అనేది ఆ చెప్పులు కుట్టేవాడు ఇక్కడ నిల్చుకొని ఏడ్చుకుంటూ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు వెనకాల తిరిగి చూసింది ఆ గోడ బద్దలు కొట్టుకోంది ఇదే ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కిటికీ అనేది చేసి అలాగే ఉంచేసినారు. ఇక్కడ నుంచి మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం గుడిలోగా ఇన్సైడ్ ల పైన కూడా మనకి డైరెక్ట్ గా ముందు నుంచి దర్శనం లేదు. వెనకాల కృష్ణుని వెనకాల నుంచి వచ్చి వెనకాల నుంచి కిటికీలోనే మనము చూడాల్సి పడుతుంది. అంత క్లీన్ గా అయితే మనకి కనపడదు, మబ్బుగా ఉంటుంది. కొద్దిగా కనపడే వాళ్ళకైతే మీరు చూడొచ్చు, మీకు ఈజీగా తెలిసిపోతుంది కృష్ణుడు ఎంత మాత్రము వెనకాల తిరిగి చూస్తున్నాడు అని చెప్పేసి. ఇక్కడ చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది, తెలుసుకునేలాగా ఉంది. ఇక్కడైతే రాఘవేంద్ర మఠ ఉంది. ఈ రాఘవేంద్ర గుడికి అయితే మనం పోయి దర్శనం చేసుకుందాము. ఈ శ్రీకృష్ణ దేవరాయ దగ్గర ఇక్కడైతే చాలా గుడిలు అయితే ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క దేవుడిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇన్సైడ్ లో వస్తే మనకి ప్రతి ఒక్క చోటను ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గుడి అయితే కట్టి ఇక్కడ పెట్టినారు. ఇక్కడైతే రాఘవేంద్ర మఠ ఇక్కడ మీకు ఇందాకనే మీకు ప్రతి ఒక్క వీడియోలు కూడా మీకు చూపిస్తే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవుడు అనేది వాళ్ళు అక్కడ ప్రతిష్టాపించినారు. అది కూడా మీకు ప్రతి ఒక్కటి చూపించినాను. ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఇది రాఘవేంద్ర మఠంలో అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుడిలో కూడా పూజలు అయితే బాగా జరుపుతారు. ప్రతి ఒక్క గుడిలో కూడా నాకు ఇప్పుడు ఇందాకనే దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ గుడి వదిలి బయటికి మనం వస్తే మొత్తం మనకి గుడిలే ఉంటాయి, వేరే ఇంకేమి కనపడదు. ఇక్కడైతే ఇక్కడ చూసిన మనకి ఒక్కొక్క గుడి ఒక్కొక్క దేవుడు అయితే ఇక్కడ కనిపిస్తాడు. మనము దర్శనం అయితే చేసుకొని పోవచ్చు. ఇక్కడ చూస్తే మఠం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క చోటను ఒక్కొక్క లాగా ఉంది మనకి. ఇక్కడ చూసేదానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వస్తే మనకి టైం అనేది ఎలా పోతుంది అని కూడా తెలియదు. ఇప్పుడైతే నేను హోటల్కి వచ్చినాను, టిఫిన్ చేస్తాము అని చెప్పేసి. నా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.